రామ కథ యొక్క గొప్పతనం ఎటువంటిది, రామనామము యొక్క గొప్పతనం, రామనామానికి రామకథకి మాట సాయం చేసినంత మాత్రం చేత వచ్చేటటువంటి ఫలితం. కేవలం మాట సాయం చేసినటువంటి సంపాతికి కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి రామకార్యం మీద వెడుతున్న వాడికే అంత సాయం చేస్తేనే అంత గొప్ప ఫలితం ఉంటే, రామకార్యమే చేసిన వాడికి ఎంత గొప్ప స్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చూడాలి. నిజంగా చాలా పెద్ద రామకార్యం అన్నది ఏది ఉంటుందో అది చేసిన వాడు కోరుకోవలసినది ఎటువంటి వాడికి ఆ స్థితిని రామచంద్రమూర్తి ఇస్తారో తెలుసా అండి? కించిత్ ప్రతిఫలాపేక్ష కూడా లేనివాడికి అంత స్థితిని ఇస్తారు. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. రామాయణం రామ కార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, మళ్ళీ యవ్వనం వచ్చింది అంటే మళ్ళీ మంచిదే, ఒక వైభవాన్ని పొందాడు. కానీ రామ కార్యాన్నే చాలా ప్రయోజనము అని భావించి ఇంకంతకన్నా వేరొక కార్యం లేదు అని ఆ కార్యం మీద సర్వశక్తులు ఒడ్డి వెళ్ళినటువంటి వాడికి ఏ ఫలితం ఉండాలి? రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం లభిస్తుంది, రాముడే లభిస్తాడంతే. ఇంకా దానికి వేరొక ప్రయోజనం ఏమీ ఉండదు, సరికదా? అలా ఎవరైనా నిలబడగలిగితే రామకార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎందుకు చేశావు ఈ రామకార్యం అంటే రాముని కొరకు తప్ప దీని వలన నాకు ఏ ప్రయోజనము నేను ఆశించి చెయ్యట్లేదు అని త్రికరణ శుద్ధిగా నిలబడగలిగితే దొరికేటటువంటిది ఏమిటో తెలుసా అండి? నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను అన్న రామచంద్రమూర్తి యొక్క మాట. అంటే ఎంతటి సమున్న స్థితిని పొందుతారో చూడండి. ఇది ఎవరు పొందారంటే స్వామి హనుమ పొందారు. ఎందుచేత అంటే ఆయన సుందరకాండలో బయలుదేరినప్పుడు రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అన్నారు విద్యాధరులు. రాముని కొరకు వానరుల కొరకు చేస్తున్నారు తప్ప ఆయన తన కొరకు తాను అని చేసినది కాదు సముద్ర తరణం. అంత కష్టపడి ఆయన వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి వచ్చి సీతారాములు ఒకటవడానికి కారణంగా ఆయన నిలబడితే ఆయన పొందినటువంటి భాగ్యం ఏమి అంటే, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యడం కుదరదు కాబట్టి మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహే అంటారు ఉత్తరాఖండలో. రామచంద్రమూర్తి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యడం అన్నది కుదరదు హనుమా, కాబట్టి నువ్వు చేసిన ఉపకారం ఏదుందో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అంటారు. అంటే రాముడు కూడా ప్రత్యుపకారం చెయ్యగలను అని అనలేనంత గొప్ప స్థితిని పొందగలగడం త్రికరణ శుద్ధిగా రామకార్యాన్ని చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పరచుకోవడం. అయితే అది అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో మహానుభావుడు కారణ జన్ముడు కాబట్టి ఒక్క హనుమకి మాత్రమే అది లభించింది. నేను ఇప్పుడు కారణజన్ముడు అన్న మాట వాడి ఉంటే హనుమ ఏ కారణం చేత అసలు జన్మించారో, ఆయన జన్మ వృత్తాంతం ఏమిటో, అది ఎలా సంభవించిందో ఇవాళ బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి లాంటి వాడు రామాయణంలో జాంబవంతుడు. ఆత్మావై పుత్రనామాసి అని కదా, కొడుకు తండ్రి రూపంలో ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టినంతటినీ చేసినటువంటి మహాపురుషుడైతే ఆయన యొక్క అంశతో వచ్చిన జాంబవంతుడు కూడా శ్రీరామాయణంలో అంత స్థితినే పొందాడు. అందుకే రామాయణంలో ఎక్కడెక్కడ ఏ విపత్కర పరిస్థితి ఏర్పడినా జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా మహర్షులకు కానీ దేవతలకు కానీ ఇబ్బంది కలిగితే ముందు వాళ్ళు వెళ్ళి ఎవరిని సంప్రదిస్తారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని. శ్రీరామాయణంలో జాంబవంతుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. ఆయన పెద్దరికం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో కిష్కింధకాండ పూర్తయ్యేటప్పుడు మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన వయసు రీత్యాను పెద్దరికం, వయసుతో పాటు ఆయన చేసినటువంటి కార్యాలు కూడా అంత దక్షతతో కూడుకున్నవి. ఇప్పుడు నేను ఉడిగిపోయాను అని చెప్పడం కాదు, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయినా తన అనుభవంతో చెయ్యగలిగినటువంటి మేలు ఏదో అంత గొప్ప మేలు జాంబవంతుడు చేస్తుంటాడు రామాయణంలో. అందుకే
దక్షిణ దిక్కున ఉన్నటువంటి సముద్రపు ఉత్తర దిక్కున వానరులందరూ కూడా కూర్చుండిపోతే, 100 యోజనముల సముద్రాన్ని దాటేవాడు కనపడకపోతే, దాటేవాడెవడో నేను చెప్తాను, దాటేవాడెవరో నేను చెప్పడం కాదు, చెప్పి ఆయనని నేను ప్రోత్సహిస్తాను. అది జరిగితే తప్ప ఆయన వెళ్ళాడు. ఆ విషయాన్ని కిష్కింధకాండలో మాత్రం చెప్పరు. మీరు ఇది ఎక్కడి నుంచి చూడవలసి ఉంటుంది అంటే, శ్రీరామాయణంలో సుందరకాండ వరకు కానీ యుద్ధకాండ వరకు కానీ మీకు ఎక్కడా ఈ ప్రస్తావన లేదు అసలు హనుమ గురించి. మరి ఎక్కడ తెలుస్తుంది అంటే, ఉత్తరకాండ చదివితే హనుమకి శాప విమోచనం ఎక్కడైంది అన్న విషయాన్ని మీరు చూడవలసి ఉంటుంది. హనుమకి శాప విమోచనం కిష్కింధకాండ చిట్ట చివరిలో అయింది. సుందరకాండ ప్రారంభం, కిష్కింధకాండ చివర. అది కూడా జాంబవంతుడు చేసిన స్తోత్రం వల్ల అయింది. నిన్నను ఆయన ఒక మాట అన్నాడు, తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. నేను ఇదిగో ఏకాంతంగా కూర్చున్నటువంటి వాడున్నాడే ఆ హనుమ, ఆయనే ఈ కార్యాన్ని చెయ్యగలడు. ఈ కార్యాన్ని చెయ్యగలిగినటువంటి హనుమ సమర్థత కలవాడైనప్పటికీ తన శక్తిని తాను మరిచి అలా కూర్చున్నాడు. నేను ఆయనని ప్రేరణ చేస్తాను అన్నాడు. ప్రేరణ చేస్తే గుర్తు రావడం ఏంటండి అంటే, ప్రేరణ చేస్తే గుర్తు రావాలి అంటే తన బలం తన చేత విస్మరింపబడి ఉండాలి. ఎందుకు విస్మరింపబడిందో, ఎందుకు ఆయన జ్ఞాపకం లేదో నేను మీకు కిష్కింధకాండ ప్రారంభమైన రోజున మనవి చేశాను. నాతి క్రుద్ధాతి మన్వత అని శేపురేనన్ రఘుశ్రేష్ఠ, వాళ్ళు కోపం లేకపోయిన ఋషులు అప్పటికి హనుమకి అంత బలం అవసరం లేదు అని ఒక అనుగ్రహ వాక్కు శాపరూపంగా విడిచిపెట్టారు. ఎప్పుడెప్పుడు ఈయన యొక్క బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయన్ని ఒకరు స్తోత్రం చేస్తారు. ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేసిన రోజున ఈయన శాపం తొలగిపోతుంది, ఈయన బలం మళ్ళీ ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. ఇంకక్కడి నుంచి ఆయన చెయ్యవలసిన పనిని ఆయన చేస్తారు అని. అందుకే ఇంత బలవంతుడైన, అసలు ఆ మాటకొస్తే నిజంగా హనుమ తలుచుకుంటే వాలిని నిగ్రహించగలరు, కానీ తన బలాన్ని తాను మరిచిపోవడం వల్లే వాలితో పాటుగా భూమండలం అంతా ఆయన తిరిగారు. అటువంటి హనుమకి శాప విమోచనం అయ్యేటటువంటి సందర్భం చాలా మహోత్కృష్టమైనటువంటి సందర్భం శ్రీరామాయణంలో. ఎందుకంటే ఇక నుంచి ఆయనకి శాప విమోచనం జరిగితే ఆయనకున్న బలం దేనికి ఉపయోగపడుతుంది? భక్తరక్షణ కొరకు ఉపయోగపడుతుంది. భక్తులైన వారు ఎవరున్నారో, ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమం కిం నజల్పసి. హనుమని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ హనుమ, కిం నజల్పసి, నువ్వెందుకు మాట్లాడటం లేదు? వీళ్ళందరూ చెప్పారుగా ఇన్నిన్ని యోజనాలు పెడతామని, నువ్వేమీ అంటలేదు. నీవు ఏమీ అంటలేదు అంటే శక్తిహీనుడవు అని అనుకుంటున్నావా? నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద, నీకు సర్వశాస్త్రములు తెలిసినటువంటి వాడివి, గొప్ప వీరుడివి. అంటే శరీరము మనస్సు రెండూ కూడా సంపత్తి కలిగినటువంటివి. శరీరం చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం, మనసు బుద్ధి శాస్త్రమెరిగినటువంటి బుద్ధి. కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు, శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు. శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా ఉండి మాట్లాడగలగడం వేరు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసా అండి? ధైర్యం అని ఒక మాట ఉంది. ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి. శాస్త్రాన్ని నమ్మినవాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు, వాడు ధైర్యవంతుడు. ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది. ఆయన ఎంత నమ్మినవాడో, ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు, శాస్త్రం తెలుసున్నవారు. తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు. అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు,
నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని, ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని, రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు. ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్ని చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, రాకపోవడం అన్నది ఉండదు. కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు. నువ్వు తొట్టుపడ్డావు ఇవాళ, అలా తొట్టుపడకు అని మళ్ళీ ఉంచుకోగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది. ఒకసారి తొట్టుపడితే పాతాళలోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? శాస్త్రం తెలియక కాదు, శాస్త్రం తెలిసి, శాస్త్రం తెలిసిన్నవాడే. దేనికి పడిపోతాడంటే నాకు శాస్త్రం తెలిసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడు యందు భక్తి లోపించి ఉంటుంది. ఈశ్వరుని యందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యం పడగొట్టేస్తుంది. శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి ఉంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలోంచి వస్తుంది. నేను ఇవాళ ఏ మాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు. సీతమ్మ కనపడలేదని నేను చచ్చిపోతానంటారు. కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతుంటాడు. ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే ముందు ఆయన బుద్ధిని నిలబెడుతుంటాడు. బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడ్డం. బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి? ఇది హనుమయందు ప్రకాశించేటటువంటి గుణం. కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత. అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఉంచుకోగలిగిన వాడు ఎవరంటే, నిలబడగలిగిన వాడు ఎవరంటే భక్తి కలిగిన వాడే. ఆ భక్తి అంటూ ఉందనుకోండి, అది ఎన్ని ఇబ్బందుల నుంచి అయినా బయటపడేస్తుంది. అదొక్కటి లేదనుకోండి, ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు. రావణాసురుడి యందు ప్రకాశించేటటువంటి లక్షణం అదే. ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని సమర్థించుకోవడానికి, శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు. తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తాను అలా ప్రవర్తించడు. ఎందుకని? భక్తి అన్నది లోపించడమే దానికి కారణం. ఆ భక్తి లోపం వచ్చిందనుకోండి, భక్తి లోపం అంటే విశ్వాసమేనండి. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ ఉంటే గురువు యందు ఈశ్వరుడు యందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు, నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేన చ. ఓ హనుమ, నీవు వానరుల కందటికి ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో, ఎంతటి బలవంతుడో, నీవు కూడా అంతటి బలవంతుడవే. ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి. ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి, ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నేనీన మాట వినేది ఏమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. కానీ ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, నేను ఆయన మాట వినాలి. ఇది వినయం. ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది. అందుకే ఈ వినయానికి పరాకాష్ట ఎక్కడంటే,
మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు.